ప్రభువైన యేసుక్రీస్తు నామములో కల్వరీ గ్రేస్ ప్రార్థనా మందిరము తరపున ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారా? ఈరోజు ఉదయకాలపు దేవుని మాట సామెతలు 10వ అధ్యాయము 4వ వచనం. బద్ధకముగా పనిచేయువాడు దరిద్రుడగును, శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడగును. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తన తండ్రికి 18వ సంతానం, కనిష్ఠుడు అంటే చివరివాడు. చాలా పేద కుటుంబం. పేద స్థితిలో పుట్టిన అంబేద్కర్ గారు ప్రపంచంలో ఎవ్వరూ అనుభవించని పేదరికం ఆయన అనుభవించాడు. కానీ ఈరోజు భారతదేశ రాజ్యాంగ నిర్మాత అని పిలువబడుతున్నాడు. ప్రపంచంలో 200కు పైగా దేశాలలో చాలామంది మహానుభావులు ఉన్నారు. కానీ ప్రపంచ దేశాల్లో ఎక్కువ స్టాచ్యూస్, శిలాఫలకాలు, విగ్రహాలు ఎక్కువ ఎవరివి ఉన్నాయి అంటే ద గ్రేట్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్వి. ఆ రోజుల్లో ఒక అంటరాని కుటుంబంలో పుట్టి భారతదేశాన్ని శాసించగలిగే ఏలికగా మార్చబడ్డాడు అంటే ఆయన చదువుపై చూపిన శ్రద్ధ, కష్టపడే మనస్తత్వం కలిగిన వాడు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 8 సంవత్సరముల కోర్సును 2 సంవత్సరాల 3 నెలల్లో పూర్తి చేశాడు. అలా పూర్తి చేయడానికి గల కారణం రోజుకు 21 గంటలు కష్టపడి చదివేవాడు. శ్రమనే ఆయుధంగా ధరించాడు. కాబట్టి పేదవాడిగా పుట్టిన ఆయన శ్రద్ధ, కష్టం ఆయనను సింహాసనం మీద కూర్చోబెట్టాయి. కష్టపడేవాడు దేశంలో పేదవాడిగా పుట్టిన పట్టాభిషేకం పొందుటకు అతను అర్హుడు. ప్రపంచ దేశాల్లో అతిపెద్ద ప్రైవేట్ లైబ్రరీ ఎవరిది అంటే అది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిది. ఈ ప్రైవేట్ లైబ్రరీలో 50,000 పుస్తకాలు ఉన్నాయి. ఆ 50,000 పుస్తకాలు అంబేద్కర్ గారు చదివారట. అతనిలో ఉన్న శ్రద్ధ, కృషి, పట్టుదల ఈనాటి వరకు భారతదేశ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అని ప్రతి ఒక్కరూ చెప్పుకోగలుగుతున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, యవనస్తులారా, విజయానికి అడ్డు పేదరికం కాదు, విజయానికి అడ్డు బద్ధకం. అంబేద్కర్ గారు పేదవాని కుటుంబంలో పుట్టిన ఆయన విగ్రహాలు అన్ని చోట్ల పెట్టుకొని ఆయనను ఈరోజు వరకు అందరూ జ్ఞాపకం చేసుకోగలుగుతున్నారు అంటే కారణం రోజుకు 24 గంటల్లో 21 గంటలు శ్రద్ధతో కష్టపడి చదివాడు. కాబట్టి 24 గంటలు సెల్ ఫోన్ చూస్తూ రోజుకు 2 అధ్యాయాలైనా బైబిల్ చదవక కనీసం 1 గంటైనా నీ చదువుకు సంబంధించిన పుస్తకాలు చదవకుండా బాగుపడాలి అంటే అది సాధ్యం కాదు. ఎందుకంటే వాక్యం చెబుతుంది, శ్రద్ధ గలవాడు మాత్రమే ఐశ్వర్యవంతుడవుతాడు, బద్ధకస్తుడు తప్పక దరిద్రత అనుభవిస్తాడు. యాకోబు తన కుమారుడైన యోసేపును పిలిచి, నీ సహోదరులు మందను మేపుటకు పొలముకు వెళ్ళిరి, నీవు వారి యొద్దకు వెళ్ళి క్షేమ సమాచారం తెలుసుకుని రమ్మన్నప్పుడు యోసేపు మారు మాట్లాడక తన తండ్రి చెప్పిన ఏ పనైనా చిన్నప్పటి నుండి శ్రద్ధతో చేసేవాడు. కాబట్టి తన అన్నల చేత యోసేపు అమ్మబడి చివరకు పోతీఫరు ఇంటికి వెళ్ళిన యోసేపు అక్కడ కూడా అదే శ్రద్ధతో దేవుని భయంతో పనిచేశాడు. కాబట్టి దేవుడు యోసేపుకు తోడై ఉండి యోసేపును ఐగుప్తుకి అధిపతిగా చేశాడు. ప్రియ సహోదరి, సహోదరుడా, విజయానికి శత్రువు బద్ధకం, పేదరికానికి అడ్డు బద్ధకం. పేదరికాన్ని జయించి అనేకులకు ఆదర్శంగా, ఆశీర్వాదకరంగా ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జీవితాన్ని తెలుసుకున్న మనము నిరుత్సాహాన్ని, నిస్పృహను విడిచిపెట్టి యోసేపులా, అంబేద్కర్ గారిలా ఏ పనిలోనైనా శ్రద్ధ కలిగి జీవిద్దాం, బద్ధకాన్ని విడిచిపెడదాం, దేవుని ఆశీర్వాదాలను పొందుకుందాం. అట్టి కృప దేవుడు మీకు, మీ కుటుంబాలకు దయచేయును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.